పట్టే విధంగా ఈరోజు మరి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే సునీతక్క కూడా క్లియర్గా మాట్లాడినరు. రెండు విషయాలు, సభా సాంప్రదాయాలు పాటించట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి మమ్మల్ని ఇలా ఆడిపోసుకుంటూ ఒక్క నిమిషమన్నా మాకు మైక్ ఇచ్చిన ఇవాళ ప్రజలందరూ కూడా చూసిండ్రు. మేము అడిగింది ఏంటి, సభా సంఘం వేయాలి అన్నాం. సభా సంఘం వేస్తాం, కానీ 10 ఏళ్ళ నుంచి జరిగిన వాటి మీద వేస్తాం. మీరు అడుగుతున్న వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వేస్తాం. కానీ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని దాచుకుంటున్న అక్రమార్కుల మీద మాత్రం వెయ్యం. అదే నీతి. రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి, సభా సంఘం గురించి ప్రతిరోజు పార్లమెంట్లో అడుగుతాడు. అక్కడొక విధానం, ఇక్కడొక విధానం. స్టాక్ మార్కెట్ మీద వారు అడుగుతారు, అదాని యొక్క అక్రమాల మీద అడుగుతారు, సర్ ఉదంతం మీద అడుగుతారు, రఫేల్ డీల్ మీద అడుగుతారు. అంటే కాంగ్రెస్ పార్టీకి 140 సంవత్సరాల చరిత్ర ఉందంటున్నారు కదా, మరి రాష్ట్రంలో ఒక నీతి, దేశంలో ఒక నీతి ఉంటుందా? హౌస్ కమిటీ ఏమని పదే మీ యొక్క అధ్యక్షుడు రాహుల్ గాంధీ అడగడానికి మాత్రం ఒక నీతి. ఇక్కడ ప్రతిపక్షంగా మీరు చేసిన అక్రమాలు ఇవాళ సభలో చాలా క్లియర్గా, ఇవాళ హరీష్ రావు గారు పెట్టిన ప్రతి పేపర్ కూడా మేము సృష్టించింది కాదు. అక్కడ మీరు అక్రమంగా ఇవాళ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి బంధువులతో కూడిన రాఘవ కన్స్ట్రక్షన్స్, వారి తండ్రి గారి పేరు రాఘవ, వారి కొడుకు అందులో సభ్యుడు, భార్య సభ్యుడు, డైరెక్టరు, తమ్ముడు డైరెక్టరు, వాళ్ళందరూ దూరపు బంధువులంట. ముఖ్యమంత్రి గారు చెప్తారు, వారేమో దూరపు బంధువులు. ఆ సంస్థ రాఘవ అనేది వారిది కాదు. చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. సభ్య సమాజం ఇవాళ నవ్వుకుంటున్నది. ఒకవైపున అది చెప్తూ, రెండో వైపున మేము దాని మీద చర్య తీసుకున్నాము, కొన్ని డబ్బులు వసూలు చేసినాము. నువ్వు నిజాయితీ ఉంటే అసలు డబ్బులు వసూలు చేయడానికే లేదు, పర్మిషన్ లేదు, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు. 100 కోట్ల మైనింగ్ జరిగింది. సీజ్ చేసి కేసు పెట్టి జైల్లో నూకాలి. అది చేయాల్సింది పోయి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రక్షించడానికి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, మంత్రులు వాళ్ళందరూ ఒకటే తహతాలాడుతున్నారు. మీరు ఎంత తహతాలాడినా ఇలా ప్రజలకు అందరికీ తెలుసు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏంది, అక్రమంగా మీరు ఏ విధంగా మైనింగ్ చేస్తున్నారు, 100 కోట్లు ఇలా ప్రభుత్వానికి ఎట్లా బొక్కబెట్టినరు, ఏ విధంగా ఇవాళ నోటీసులు ఇస్తే కూడా నోటీసులు పట్టించుకోకుండా అధికారులను బెదిరిస్తున్నారు. ఇవాళ మాది కాదు, వాళ్ళు మా బంధువులని, భార్య బంధువు అవుతుందా, కొడుకు బంధువు అవుతారా, కుటుంబ సభ్యులు గారా? దయచేసి ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి అనుకోకపోతే అది మీ కర్మ. ఇంకోటి, దీనికోసం అని చెప్పేసి కడియం సిఆర్ గారు అసెంబ్లీలో పోయి ముఖ్యమంత్రి గారి చెవిలో మాట్లాడతాడు, దానం నాగేంద్ర గారు పోయి చెవిలో మాట్లాడతాడు. అన్న మాకు సమయమే, మేము ఇది మాట్లాడతామని చెప్పేసి అని ఇక్కడికి వస్తే మేము అందరం అడిగినాం. కౌశిక్ ఒక్కడే కాదు, నేను కూడా అడిగినా. ఏమడిగినాం? మీది ఏ పార్టీ, మీరు ఎలా మాట్లాడుతున్నారు? నిన్ననే చెప్పింది కదా, మీరు బీఆర్ఎస్ పార్టీ అయితే సిగ్గుంటే వచ్చి బీఆర్ఎస్ సీట్లలో కూర్చోవాలి. దళిత్ అనే షీల్డ్ పెట్టుకోవడం కాదు. ఇదే కడియం సిఆర్ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో మీకు దయచేసి ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉన్నది. మేము అంత దూరం పోలే, మీరు చూస్తుంటే ఎంత కడియం సిఆర్ గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి
కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ